మెరుపు కలలు మెరుపు కలలు. మా బాబాయ్ ఏరియా ఎస్ఐ మనకింత అన్యాయం చేసిన వాడు బయటకు వచ్చాడని చాలా బాధపడ్డాడు. సంయుక్తకు చేసిన పోరాటానికి విలువ లేకుండా పోయిందని ఎంతో ఫీల్ అయ్యాడు. తననే ఇక్కడికి పిలుస్తాను. మనమందరూ ఒక మాట మీద నిలబడితే మిగతాది మా బాబాయ్ చూసుకుంటాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, పంతులు గారు, అమ్మా మీకు అన్ని వస్తువులు వచ్చినట్టేగా? వచ్చాయమ్మా. నేను కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మీ మనవడి పెళ్లికి ఇంకో పెళ్లికి 5 నిమిషాల తేడా ఉంది. అందరిని ముందు కూర్చోబెట్టి పూజ జరిపిస్తాను. తాళి ముహూర్తం ప్రకారం కట్టిస్తాను. అలాగే. ఉమ్. మీకు అన్ని విషయాలు తెలుసుగా, మీరు చూసుకుని జరిపించండి. నా మనవడు పెళ్లి మాత్రం ముహూర్తం ప్రకారం చక్కగా జరగాలి, గుర్తుపెట్టుకోండి. అంతా నేను చూసుకుంటానమ్మా. ముందు అబ్బాయిని పిలిపిస్తే కార్యక్రమం మొదలు పెడతాను. అలాగే. అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి అమ్మా. వాసు, పంతులు గారు పిలుస్తున్నారు. వాసు, కంగారు పడకు. నువ్వు వెళ్ళి కూర్చో. అక్కడ ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. నేను నీకు చెప్పేంతవరకు నువ్వేం మాట్లాడుకు, అర్థమైందా? అలాగే మేడం. జాగ్రత్త. హే, ఇక చాలు తాగింది. పద బయటికెళ్దాం. పెట్టు. లాస్ట్ పెగ్. తాగు తొందరగా. అమ్మా, పెళ్లి కుమారులను తీసుకురండి. జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో. ఇంకో అరగంటలో మనం అనుకున్నది సాధించబోతున్నాం. నీ తొందరపాటుతో చెడగొట్టుకో. అర్థమైందా? నాకు అర్థమైంది. దండం పెట్టుకోండి. బాబు, ఇక్కడ పువ్వులు వేయండి. అక్క, ఏమైంది అక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పెళ్లి ఇష్టం లేదా? నిజం కదా? మా అమ్మ కూడా నా దగ్గర లేనప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చేదాన్ని. నాకు తెలుసక్క, నువ్వు చాలా బాధపడుతున్నావని.
నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్తావా అక్క? నిన్ను కూడా మీ అమ్మ గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది అక్క. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం. హలో, మేడం, మనం వెతుకుతున్న మనిషిని పట్టుకోగలిగాం. ఇక్కడ మొత్తం వెతికాం మేడం. మీరు చెప్పింది కనిపించలేదు. ఏం చేయమంటారు? మొత్తం వెతికారు కదా? ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ డిజిటల్ ఎవిడెన్స్ కానీ లేవు కదా? అసలేమీ లేవు మేడం. ఇదంతా ఫ్రాడ్లా ఉంది. సరే, నువ్వు ఓ పని చేయి. హ్మ్. ఏమై ఉంటుంది? ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? ఖచ్చితంగా నా గురించి అయి ఉంటుందా, లేదా నిత్య గురించి అయి ఉంటుందా? వాసు, వాసు, మనం అనుకున్నదే జరిగింది. ఇక్కడికి తీసుకురమ్మన్నాను. మనకి ఇంకొక విషయంలో క్లారిటీ వస్తే గానీ మనం బయటపడకూడదు. ఏం చెప్పుంటుంది? ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. లాస్ట్ మినిట్లో ఏమైనా జరగరాని జరిగిందంటే ఇప్పటి వరకు పడిన కష్టం అంతా నాశనం అవుతుంది. కుంకుమ పసుపు వేయండి. పంతులు గారు. సరే. అదేంటి బాబు? అర్జెంట్ అండి, తొందరగా వెళుస్తాను. త్వరగా వెళ్ళిరండి. వేధవా, పెళ్లిపేటల మీదకొచ్చే ముందు పేకల దాకా తాగొచ్చాడు. ఛీ! హే రాహుల్, పెళ్లి పీటల మీద ఉండాల్సిన వాడివి ఇలా వచ్చావేంటి? ఏమైంది? ఏమేందో అర్థం కావట్లేదు నిత్య, కానీ ఏదో జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు అని చెప్తాను. అబ్బా, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు. ఏ ఏమైంది సరిగ్గా చెప్పు. ఆ పూజ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. వాసుకి తంబు చూపిస్తుంది. చెవిలో ఏదో గుసగుసలు చెప్తుంది. ఇదంతా చూస్తుంటే నాకేదో జరుగుతుందనిపిస్తుంది. ముందు పోంచి అక్కడ తేడాగా ఏమైనా ఉందేమో కనుక్కో. ఏమైంది? ప్రణయ్ గాడు ఫోన్ తీసి చావట్లేదు. సరే
ఆ ధర్మతేజ కొడుకు దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చెయ్యి. వాళ్ళకి చెయ్యి. ఛ! ఎక్కడ తాగి చచ్చారో ఏదములు ఎవ్వడు ఫోన్ తీయడం లేదు. నాకేదో తేడా కొడుతుంది నిత్య, ఏదో జరుగుతుంది. రాహుల్, ఏం జరిగినా మనం కంగారు పడొద్దు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా అది ఇంప్లిమెంట్ చేయడానికి గంట పైనే పడుతుంది. ఈలోపు ఇక్కడ జరగాల్సినవన్నీ జరిగి బాబు రావాలి, రాహుల్ బాబు త్వరగా రావాలి. రాహుల్, నువ్వు వెళ్ళు, కంగారు పడకు, ఏం కాదు, వెళ్ళు. ఛ! ఆ, నీకేమైందిరా? ఛ! ఏది ఏమైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. రాహుల్, రెడీగా ఉండ్రా, దేనికి భయపడకో. కూర్చోండి. స్టడీ. బాబు అన్ని పనులు అయిపోయినట్టేగా? అమ్మా పెళ్లి కూతుళ్ళని తీసుకురండి, ముహూర్త సమయం అవుతుందమ్మా. ఓకే, రిలాక్స్. అమ్మ పూజ, నువ్వు వెళ్ళి సంయుక్తం తీసుకురా. అలాగే బామ్మగారు. అమ్మా అమ్మా, అక్క ఇప్పటి వరకు చాలా ఏడ్చింది. చూడు సంయుక్త, మనం తీసుకునే ఒక నిర్ణయం జీవితాంతకాలం సంతోషాన్నిస్తే ఇంకొక నిర్ణయం ఎప్పటికీ దించుకోలేని భారాన్నిస్తుంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నిమిషాల దూరంలో ఉన్నావు. ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు వేసే అడుగులు ఇక ఎప్పటికీ వెనక్కి రావు. మంచి చెడులను దాటుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల వైపు అడుగులు వేస్తావా, లేక ఇక్కడే ఆగిపోతావా? నాకు ఈ పెళ్లి చేసుకోవడంలో ఒకే ఒక్క లోటు కనిపిస్తుంది మేడం. నా పెళ్లి చనిపోయిన నాన్న ఎక్కడ ఉండి చూస్తూ నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడే ఉండి నా పెళ్లి జరిపించాల్సిన మా అమ్మ నా పక్కన లేకపోవడం నాకు చాలా లోటుగా ఉంది. ఆ ఒక్క లోటు తప్ప నాకెలాంటి బాధ లేదు మేడం. వెళ్దాం పదండి. రామ్మా.
గజానన పద్మార్కం గజానన మహర్నిశవనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇంతవరకు అన్ని కార్యక్రమాలు అనుకూలంగానే జరిగాయి. ఈ పెళ్లి కార్యక్రమం కూడా నా కోడలి మెళ్ళో తాళిపడేలా చూడు స్వామి. నా కొడుకుకి నిత్యాతో పెళ్లి జరగకూడదు. కిడ్నాప్ చేసి దాచిపెట్టిన నీ కొడుకుని వదిలిపెట్టాలి అంటావు. గొంతు పిసికి చంపేస్తాను. ఈయనిలాగే తాగాడు అంటే ఇంకో 4 రోజుల్లో చచ్చిపోయేలా ఉన్నాడు. నాకేమో ఈ రోజే ఫైనల్ ఆడిషన్స్. ఈ రోజు ఆడిషన్ అయ్యి రిజల్ట్ వచ్చి నేను మిస్ ఇండియా స్టేజ్ ఎక్కే వరకు ఇతనుంటే గాని నేను మిస్ ఇండియా అవ్వలేను. ఏం జరిగింది సార్? మీరు రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, అంతేగాని ఇలా తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. నాకున్న ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నువ్వు సౌందర్యవై ఉండకూడదు, దేవతవై ఉండాలి. అది కాదు సార్, ఈరోజు నేను మిస్ ఇండియా అవ్వడానికి ఫైనల్ ఆడిషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆడిషన్లోనే నన్ను హోల్డ్ చేసి తర్వాత మీరు చెప్పారని నన్ను సెకండ్ రౌండ్కి పంపించారు. ఈ రోజు నేను ఆడిషన్ ఎంత బాగా ఇచ్చినా మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నన్ను హోల్డ్ చేస్తారో లేదా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అందులో ఉండే రాజకీయాలు నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ప్లీజ్ సార్, మీరు తాగడం ఆపి నా గురించి ఆలోచించండి. సౌందర్య, నువ్వు నాకెంత ఇష్టమో నీకు తెలుసు. అలాగే నీకు మిస్ ఇండియా అవ్వడం ఎంత ముఖ్యమో కూడా నాకు తెలుసు. కానీ నాకు నీకన్నా ఇంపార్టెంట్ అయిందొకటి ఒకరి దగ్గరుంది.